ప్రతిభను గుర్తిస్తూ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం ద్వారా విద్యార్థుల పోటీతత్వాన్ని పెంచుతాయని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలో పద్మశాలి సంఘం ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు చేసి ప్రసంగించారు. కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి, టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర టీడీపీ అధ్యక్షులు మధు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య, పద్మశాలి సంఘం కన్వీనర్ బుధవారపు బాలాజీ, కేవి శేషయ్య, చింతలపూడి పెంచలయ్య, గుత్తికొండ వెంకయ్య, హరికృష్ణ, జానపాటి సుబ్బయ్య, రామనాథం, రాజశేఖర్, దోనిపర్తి పురుషోత్తం, పద్మశాలి సంఘం నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి పద్మశాలి ఐక్యత, వర్ధిల్లాలి. దయచేసి ఇది మనం ఇందాక ఒక ఇద్దరు స్టూడెంట్స్ సంబంధించిన రెండు వాళ్ళు ఒకటి కాదు అది అందరూ గట్టిగా చెప్పండి. ఈ ధ్యానపాటి రామసుబ్బయ్య అతని యొక్క